హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 36వ భాగాన్ని వినేద్దాం. రాజ్ ప్రియలు ఫ్లైట్ దిగుతారు. ఆది వచ్చి ప్రియ వాళ్ళని రిసీవ్ చేసుకుని రామచంద్రాపురంకి బయలుదేరుతూ ఉంటాడు. దారి పొడవునా ప్రియ వాళ్ళ కుటుంబం గురించి ప్రశ్నలు వేసి ఆదిత్యాన్ని విసిగిస్తూ ఉంటుంది. ఆదిత్య ఓపికతో ప్రియ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రియ ఆతృతని, ప్రియ కళలో కనపడే మెరుపుని రాజ్ చూస్తూ మెస్మరైజ్ అవుతూ ఉంటాడు. కార్ రామచంద్రాపురంకి చేరుకుంటుంది. ఊరు ఎంట్రన్స్లోనే ఆర్చ్ కనపడుతుంది. దాని మీద రామచంద్రాపురం అని రాసి ఉంటే ప్రియా దాన్ని చూస్తూ తెలియని అనుభూతికి లోనవుతుంది. ఆదిత్య వాళ్ళింటికి చేరుకుంటారు. రాజ్, ప్రియలు గేటు నుంచి గుమ్మం వరకు మేళతాళాలతో ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రియా దాన్ని చూసి ఏంటన్నయ్యా ఇంత హంగామా అని అడుగుతుంది. ఆదిత్య, అంతే కదరా, ఫస్ట్ టైం నువ్వు మన ఇంటికి వస్తున్నావు, ఆ మాత్రం చేయకపోతే ఎలా? అయినా ఇదంతా తాతయ్య నీకోసం చేశాడు అన్నాడు. తాతయ్య నా కోసం చేశాడా అని ప్రియా అనుకుంటూ సంబరపడిపోతుంది. ఇంటిని చూస్తూ చిన్నప్పుడు ఫొటోస్లో చూసినవి గుర్తు తెచ్చుకుంటుంది. ప్రియా ఇంటిని చూస్తూ ముందున్న పేరుని చదువుతూ ఉంటుంది. మిత్రా నిలయం. రాజ్ ముందుగా దిగుతాడు. ఆదిత్య ప్రియా ఉన్న సైడ్కి వెళ్ళి డోర్ తీస్తే ప్రియా దిగుతుంది. రాజ్ వెళ్ళి ముందు సీట్లో ఉన్న అమ్మవారి విగ్రహం తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆదిత్య ప్రియని మెల్లగా నడిపించుకుంటూ వచ్చి రాజ్ పక్కన నిల్చోబెట్టి పైకి చూస్తాడు. ఆదిత్య చూసేసరికి అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ కోసం గుమ్మంలోని ఎదురు చూస్తూ ఉంటారు. ఆదిత్య అందరినీ చూస్తూ స్మైల్ ఇస్తూ ప్రియని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రియ భయంగా రాజ్ చేయిని పట్టుకుని నడుస్తూ ఉంటే ఇంతలో రాజావారు ఎదురుగా వచ్చి ప్రియాని హత్తుకుని, ఎలా ఉన్నావురా చిట్టి తల్లి, నేను ఇంతప్పుడు చూశాను అని ఎంతో అనురాగంతో తడుముతూ కింద నుంచి పై వరకు చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే రాఘవ కూడా వచ్చి ప్రియ ముందు నిలబడతాడు. రాఘవాన్ని చూసిన ప్రియ షాక్లో అలాగే ఉండి నా నాన్నా అని రాఘవాన్ని హత్తుకుని ఏడుస్తుంది. రాఘవ కూడా ప్రియాని అక్కువ చేర్చుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావురా చిన్ని అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు తండ్రి ప్రేమకు దూరమై సమస్యల సుడిగుండంలో తన జీవితాన్ని ఎదుర్కొన్న ప్రియ అదంతా తండ్రి చూసిన క్షణంలోనే దూది పింజలా ఎగిరిపోయి ఆ బాధంతా ఆనంద బాష్పాలుగా మరీ ప్రవహిస్తున్నాయి. ఇద్దరి పరిస్థితి అలానే ఉంది. రాఘవ కూడా ప్రియని చూడగానే చిన్న పాపగా ఉన్న ప్రియ తన కళ్ళ ముందు మెదిలేసరికి ప్రియని పట్టుకొని ఏడుస్తుంటాడు. ఏడ్చి ప్రియకి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. బాగా ఏడడం వల్ల ప్రియకి ఊపిరాడక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. వెంటనే రాజ్ తన చేతిలో ఉన్న విగ్రహం ఆదిత్యకిచ్చి తన పాకెట్లో ఉన్న ఇన్హేలర్ తీసి, మావయ్య మీరు ఉండండి అని ప్రియని చేతుల్లోకి తీసుకుని ప్రియకి ఇన్హేలర్ ఇస్తాడు. ప్రియకి అలా జరగడంతో అందరూ కంగారు పడతారు. రాఘవ అయితే ఏమైందిరా చిట్టి తల్లి, ఏమైంది అంటూ చిన్ని చిన్ని అంటూ ప్రియా చెంపలపై తడుతూ ఉంటాడు. రాజ్ వెంటనే ప్రియా నోటి దగ్గర ఇన్హేలర్ ప్రెస్ చేయడంతో ప్రియా కొంచెం తేరుకుంటుంది. ప్రియా పరిస్థితి గురించి అక్కడున్న వాళ్ళందరికీ తెలియజేస్తాడు రాజ్. రాజ్ ప్రియను చూస్తూ, నువ్వు ఇలానే ఏడిస్తే నేను నిన్న ఇటు నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. రాజ్ని చూసి స్మైల్ చేస్తూ పర్వాలేదని చెప్తుంది ప్రియ. తర్వాత మహాలక్ష్మి, రాధిక వచ్చి ప్రియని తనివి తీరా చూస్తూ ప్రియని దగ్గరికి తీసుకుంటారు. విజయ వస్తాడు. చిట్టి తల్లి ఎలా ఉన్నావురా అని పలకరిస్తారు. ఆదిత్య వైపు చూస్తుంది. ఎవరు అన్నట్టుగా ప్రియ. ఆదిత్య వచ్చి పిన్ని బాబాయ్రా అని పరిచయం చేస్తాడు. మహాలక్ష్మిని చూపెట్టి నానమ్మరా అంటాడు. ప్రియ మహాలక్ష్మి గారిని హత్తుకుంటూ ఎలా ఉన్నావు నానమ్మ అంటుంది. మహాలక్ష్మి గారు, నాకేమి గాని నువ్వెలా ఉన్నావురా అంటూ ప్రియా నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. ప్రియా మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ని అందరూ పలకరిస్తారు. నిన్ను చూస్తుంటే వాణ్ణి చూసినట్లే ఉంది అని రాజ్ని దగ్గరకు తీసుకుంటారు రాఘవ గారు. అప్పుడే భార్గవ్ లోపల నుంచి రావడంతో ప్రియా, ఒరేయ్ నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి అంటుంది. అక్క అన్నయ్యే తీసుకొచ్చాడు అంటాడు భార్గవ్. ప్రియ భార్గవ్ని దగ్గరకు తీసుకుని నుదుటిన కిస్ చేసి ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. సూపర్ అక్క అన్నాడు. హాయ్ బావగారు ఎలా ఉన్నారు అన్నాడు. ఫైన్ బామర్ది అన్నాడు రాజ్. అందరూ ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతారా, మా చెల్లిని ఇంట్లోకి తీసుకెళ్తారా లేదా అన్నాడు ఆదిత్య. ఇంతలో మహాలక్ష్మి, అయ్యో నా మతి మండ, పిల్లల్ని నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను ఉండండి అనేసి, ఒసై రంగి హారతి తీసుకొనిరా అనగానే రంగి హారతి పల్లెంలోకి వస్తుంది. మహాలక్ష్మి హారతిచ్చి ప్రియాని లోపలికి తీసుకుని వెళ్తుంది. లోపలికి వెళ్ళి ముందు రాజుతో సహా అమ్మవారి విగ్రహం చేతిలోకి తీసుకుంటుంది ప్రియ. మహాలక్ష్మి కుడికాలు పెట్టిరా తల్లి అనడంతో రాజ్, ప్రియ కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తారు. రాఘవ వచ్చి అమ్మా ప్రియా అని పిలవడంతో విగ్రహంతో నడుస్తూ అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియక చూస్తూ ఉంటుంది. రాధిక వచ్చి ప్రియను పూజ గదిలోకి తీసుకెళ్లి ఇద్దరినీ విగ్రహం అక్కడ పెట్టి నమస్కరించుకోమని చెప్తుంది. రాజ్
ప్రియ ఇద్దరు వెళ్ళి విగ్రహం అక్కడ పెట్టి భగవంతుడికి నమస్కరించుకొని బయట వచ్చేసరికి రాఘవ ప్లేట్లో ప్రియకి ఇష్టమైన లడ్డూలు పట్టుకొని ఉంటాడు. ప్రియ వాటిని చూసి లడ్డూలు అనుకుంటూ రాఘవ దగ్గరికి వెళ్తుంది. చిట్టి తల్లి, నీకిష్టమని నానమ్మే చేసిందిరా అంటూ రాఘవ ప్రియాని తన పక్కన కూర్చోబెట్టుకుని లడ్డు తినిపిస్తూ ఉంటాడు. అలా రాఘవ చేతితో లడ్డు తింటుంటే ప్రియాకి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. రాజావారు కూడా ప్రియా పక్కనే కూర్చొని తనకి లడ్డూలు పెడుతూ ఉంటారు. ఇద్దరి మధ్యలో ప్రియాని చూస్తూ దూరం నుంచి తన కళ్ళల్లో కనపడే సంతోషాన్ని చూస్తూ ఉంటాడు రాజ్. ఆ రూపాన్ని తన కళ్ళల్లో నిలుపుకుంటూ ఉంటాడు. ఆదిత్య రాజ్ భుజంపై చెయ్యి వేసి, ఏరా అలా చూస్తున్నావు మా చెల్లిని అన్నాడు. మీ చెల్లిలో ఇన్ని రోజులకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను ఇవాళ. అది ఎంత సంతోషంగా ఉందో చూడరా అన్నాడు రాజ్. అవునరా, నా చిన్ని ఇప్పటి వరకు ఒంటరిగానే ఎన్నో సమస్యలు దాటుకొని చేరింది. ఇన్ని రోజులకి మా ఇంటిని చేరింది. ఆ నవ్వు దాని మొహంలో నుండి చెరగనివ్వద్దు అని ఇద్దరు అనుకుంటారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా గుడికి వెళ్ళిన లావణ్య ఇంట్లోకి వస్తుంది. లావణ్యను అక్కడ చూసిన ప్రియ షాక్ అవుతుంది. లావణ్య ప్రియాని చూసి వదినా అనుకుంటూ వెళ్ళాలని వెళ్ళలేక రాజ్ కనిపిస్తే అన్నయ్య అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉన్నావురా అన్నాడు. లావణ్య ఏడుస్తూ రాజ్ని హక్ చేసుకుని, బాగున్నాను. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? నా మీద కోపం పోలేదా? వాళ్ళు రాలేదు? రాజ్ లావణ్య కళ్ళనీళ్ళు తుడుస్తూ, అలా ఏం లేదురా, నేనే తర్వాత రమ్మన్నాను. ప్రియా లావణ్య దగ్గరకొచ్చి, లావణ్య నువ్వు ఇక్కడ. ఇంతలో మహాలక్ష్మి వచ్చి, ఇంటి కోడలు ఇక్కడ ఉండకుండా ఇంకా ఎక్కడ ఉంటుంది అంది. రాధిక, తనే మీ వదిన అని చెప్తుంది. ప్రియకి మాత్రం పిచ్చి షాక్. ప్రియ ఆదిత్యను చూసి, ఏం జరిగింది అని కళ్ళతోటి అడిగితే, ఇప్పుడే వచ్చారు కదరా, తర్వాత చెప్తానులే అని ఆదిత్య చెప్పడంతో ప్రియ లావణ్యను చూస్తూ, మీ పెళ్ళి ఎలా జరిగినా అది మన మంచికే, లేకుంటే ఎలాంటి పిల్ల వస్తుందో అని అనుకున్నాను. నువ్వు మా అన్నయ్య జీవితంలోకి రావడం నిజంగా మా కుటుంబం అదృష్టం అంటూ లావణ్యని హక్ చేసుకుంటుంది. ఆదిత్యకి ఎంగేజ్మెంట్ అయిన విషయం ప్రియకి తెలీదు. సో ప్రియ అలా అనేస్తుంది. ప్రియ లావణ్యని హక్ చేసుకోవడంతో లావణ్య ప్రియని పట్టుకుని ఏడుస్తుంది. ప్రియ లావణ్య చెంప మీద చెయ్యి వేసి, ఏమైందిరా అనడంతో, ఏం లేదు వదిన అని తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని ప్రియని గట్టిగా పట్టుకుంటుంది. మహాలక్ష్మి, సరే సరే ప్రయాణం చేసి వచ్చారు, ఫ్రెష్ చేయరండి అనడంతో రాధిక ప్రియా వాళ్ళకి గదిని చూపెడుతుంది. గదిలోకి వెళ్ళిన రాజ్ తలుపు లాక్ చేసి ప్రియా వెనక నుండి హత్తుకొని తన మెడవంపుల్లో పెదాలతో రాస్తూ, అమ్మో ఇవాళ చాలా కొత్తగా కనిపిస్తున్నావురా. నీ మొహంలో ఇన్ని రోజులకి నిజమైన ఆనందాన్ని చూస్తున్నాను. నా అమ్మో నాకు తిరిగి వచ్చింది. ప్రియా రాజ్ మాటలకి రాజ్ వైపు తిరిగి రాజ్ పెదవులపై కిస్ చేసి రాజ్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఈ సంతోషం నీకోసం, ఈ ఊపిరి నీకోసం, ఇన్ని రోజుల నిరీక్షణ నీకోసం, నేనే నీవై నిలిచిన ఈ క్షణం నీకోసం, నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన ఈ జీవితం నీకోసం, ఎడారిలో వసంతాన్ని నిలిపిన నా ప్రియ నేస్తమా, అందుకో ఈ నా ప్రేమ నీరాజనం. రాజ్ ప్రియా మాటలతో ప్రియని హక్ చేసుకుని అలాగే ఉంటే నాకు ఏదో అయిపోతుందని ఫ్రెష్ కావడానికి వెళ్ళిపోతాడు. రాజ్ మాటలకి ప్రియా నవ్వుకుంటూ రాజ్ డ్రెస్ తీసి పెట్టి మిగిలినవి అక్కడే సర్దుతోంది. ప్రియా రాజులు ఫ్రెష్ అయి వచ్చేసరికి మహాలక్ష్మి రాధిక ఇద్దరు కలిసి ప్రియకి ఇష్టమైన వాటిని వండి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు. లావణ్య వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెళ్ళి రారా తల్లి అంటూ ప్రియని తీసుకునొచ్చి చైర్లో కూర్చోబెడుతుంది. ఆదిత్య రా రాజ్ అని రాజ్కి చైర్ జరిపి కూర్చోమని తను ప్రియ పక్కన కూర్చుంటాడు. రాఘవ ప్రియ పక్కన కూర్చొని అన్నీ తనే స్వయంగా వడ్డిస్తూ తన చేతులతో ప్రియకి తినిపిస్తూ ఉంటాడు. రాజ్ నవ్వుతూ ఉంటే ఏంటి అని అడుగుతుంది ప్రియ. ఏం లేదు, మీ నాన్న నీకు తినిపిస్తుంటే నువ్వు నా కంటికి చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అన్నాడు. ఓయ్ బాబా, ప్రియని ఏమి అనుకో, అది ఇప్పటికీ ఇల్లు చేరింది. అది ఎంత పెద్దదైనా నాకు మా నాన్నకి చిన్నపిల్లే అంటాడు ఆదిత్య. సూపర్ అన్నయ్య. బావగారు, ఇన్ని రోజులు మా అక్కకి నేను ఒక్కడిని, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, జాగ్రత్త అన్నాడు భార్గవ్. లావణ్య భార్గవ్ తల మీద ఒక్కటిచ్చి, ఎందరూ ఉన్నా మా అన్నయ్య ప్రేమ ముందు బలాదు అంటూ ప్రియని చూస్తుంది. ఎంత మీ అన్నయ్య ప్రేమ ఉంటే మా ప్రేమ అవసరం లేదా? అయినా దేని దారి దానిదేలే అంటాడు ఆదిత్య. ఇంతలో రాజావారు, ఆపండి, తినేటప్పుడు మాటలెందుకు, ముందు తినండి అనడంతో రాఘవ గారు ప్రియకి తినిపిస్తుంటే నాకు అని భార్గవ్ ఆదిత్య అనడంతో ముగ్గురికి తినిపిస్తున్నారు. లావణ్య కొంచెం కొంచెం తింటూ ఉంటుంది ఏదో పరధ్యానంలో. రాజ్ అది చూసి లావణ్య ప్లేట్ లాక్కొని తను తినిపించసాగాడు. లావణ్య కిక్కురు మనకుండా తింటూ ఉంది. అలా సరదాగా తినడం అయిపోయిన తర్వాత రాజ్ అర్జెంట్ కాల్ మాట్లాడడానికి ప్రియ రాఘవ వడిలో పడుకుని కబుర్లు చెప్తూ ఉంటుంది.
లావణ్య కిచెన్ సర్ది రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవడంతో చుట్టూ ఉన్న వాళ్ళు, రాజా వారి ఫ్యామిలీకి కావలసిన వాళ్ళు ప్రియను చూడ్డానికి వస్తారు. మహాలక్ష్మి గారు ప్రియని అందరికీ పరిచయం చేస్తారు. ప్రియ వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత రాజ్ వస్తే రాజ్ని పరిచయం చేస్తుంది మహాలక్ష్మి. అందరూ వీరిద్దరిని చూసి చూడు చక్కని జంట, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆదిత్య రాజ్ అలా బయటికి వెళ్ళొద్దామంటే భార్గవ్, రాజ్, ఆదిత్యాలు వెళ్తూ ఉంటారు. దారిలో ఆదిత్య వాళ్ళ పాలేరు కలిసి పొద్దున గుడి దగ్గర చిన్నమ్మాయి గారిని ఆ వీరేశం కొడుకు ఏడిపించాడండి, మీకు చెప్పొద్దని అమ్మాయి గారంటే నేను ఇంతవరకు మీకు చెప్పలేదండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విషయం విన్న ఆదిత్య, రాజులకి కోపం వస్తుంది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాలని వీర ఆవేశంతో బయలుదేరుతారు. గదిలో లావణ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ లా బుక్స్ చదువుతూ ఉంది అనే మాటే గాని ఏం చదువుతుందో అర్థం కాదు. చిరాకుతో బుక్ మూసి టెర్రస్ పైకి వెళ్తుంది. సాయంత్రం సంధ్య వేళ అవుతుండగా ప్రియ లావణ్య దగ్గరకొచ్చి, ఏంటి వదిన ఏదో ఆలోచిస్తున్నావు అంది. లావణ్య కళ్ళల్లో నీళ్లు అవి చూసి ప్రియ, ఏమైంది వదిన అంది. లావణ్య ఏడుస్తూ ప్రియని హత్తుకుంటుంది. ఏమైంది వదిన అంది ప్రియ. లావణ్య ఏడుస్తూనే తన పెళ్లి ఎలా జరిగిందో చెప్తుంది. ఆదిత్య లావణ్యల పెళ్లి ఎలా జరిగిందో మీకు చదవాలని ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, చదివేయండి. కోర్టు కేసు రోజు తీర్పు లావణ్యకి ఫేవర్గా వస్తుంది. రాజ్ వెళ్ళిపోయిన తర్వాత లావణ్యాన్ని డ్రాప్ చేయడానికి ఆదిత్య, లావణ్య ఇద్దరూ కలిసి పార్కింగ్ వైపు వస్తుంటే అనుకోకుండా ప్రెస్ వాళ్ళు ఇద్దరిని చుట్టుముట్టి కొన్ని విజువల్స్ చూపిస్తూ ప్రశ్నలు వేస్తుంటారు. ఇవేంటి, ఇన్నాళ్ళుగా మీరు ఈ రిలేషన్ని సాగిస్తున్నారా? ఆదిత్య జస్ట్ స్టాప్ ఇట్ అంటాడు. మీరు ముసుగులో చేసేది బయటపడిందని స్టాప్ ఇట్ అంటున్నారు అన్నారు ప్రెస్ మీట్ వాళ్ళు. మైండ్ పనిచేయడం లేదు లావణ్యకి. ఆ విజువల్స్ ఎలా ఉన్నాయంటే ఆదిత్య, లావణ్య క్లోజ్గా ఉంటారు చాలా. మీ ఇంట్లో తెలుసా మీ రిలేషన్ గురించి అని అడుగుతారు ప్రెస్ వాళ్ళు. తను మా చెల్లెల ఆడపడుచు. అవసరమైన ఫొటోస్ చూసి అనవసరమైనవి సమాజంలో పేరు పలుకుబడి ఉన్న మమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించకండి అంటాడు ఆదిత్య. ఎంత మీ చెల్లెల రిలేషన్ అయితే అంత క్లోజ్గా ఉంటారా అని ఇంకో మార్ఫింగ్ చేసిన ఆదిత్య, లావణ్యాల ఫోటోలు చూపిస్తారు ప్రెస్ వాళ్ళు. అదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మినిస్టర్ వీళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు వాడితో ఆ రోజు ఇంట్లో నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, నాకే ఎన్ని నీతులు చెప్పావే. గురువింద తన నలుపు ఎరగదు అన్నట్లు నువ్వే నీతిమాలిని నాకు ఎన్ని చెప్పావే. మినిస్టర్ మాటలకి ఆదిత్యకి కోపం పీక్స్లోకి పోయి వాడి కాలర్ పట్టుకొని, ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడితే ఆ నాలుకని తెగ్గొస్తాను జాగ్రత్త అని వాడిని కొడతాడు. ఇదంతా ప్రెస్ వాళ్ళ ముందే జరుగుతుంది. అదంతా టీవీలో వస్తూ ఉంటుంది. రాజ్ టీవీలో జరిగేది చూసి వెంటనే కోర్టుకు బయలుదేరుతాడు. మీరు తప్పు చేసి పెద్ద మనిషిని పట్టుకొని కొడుతున్నారు అన్నారు ప్రెస్ వాళ్ళు. మీకు ఇదంతా అనవసరం అన్నాడు ఆదిత్య. మీ మధ్య ఏమీ లేనిదే తను ఏడుస్తుందా అన్నారు ప్రెస్ వాళ్ళు. ఆదిత్య లావణ్యాన్ని చూస్తాడు. లావణ్య ఏడుస్తూ ఆదిత్యాన్ని చూస్తూ ఉంది. ఆదిత్య లావణ్య కళ్ళలో నీళ్లు చూడలేక లావణ్య చేయి పట్టుకుని కోర్టు పక్కనే ఉన్న గుడిలోకి తీసుకెళ్తాడు కోపంగా, అసహనంగా. గుడిలో అమ్మవారి మెడలోని పసుపు తాడు తీసుకుని లావణ్య మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఆదిత్య అలా చేస్తాడని ఊహించిన లావణ్య జరిగిన పరిణామానికి శిలలా బిగుసుకుపోతుంది. ఆదిత్య వాళ్ళు గుడిలోకి రాగానే ప్రెస్ కూడా వీరిని అనుసరించి వెనకాలే గుడిలోకి వస్తారు. ఆదిత్య తాళి కట్టేటప్పుడు సీన్ అన్నీ టెలికాస్ట్ అవుతుంటాయి. ఆదిత్య లావణ్య చేపట్టుకొని ప్రెస్ ముందరికొచ్చి లావణ్య భుజంపై చెయ్యి వేసి, ఇప్పుడు చెప్పండి, ఎవరేమంటున్నారు? ఇప్పుడు తన నా భార్య మిసెస్ విక్రమాదిత్య మిత్ర అని అందరి వైపు చూసి, ఇంకో మాట నా భార్య గురించి అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు. ప్రెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. రాజ్ కారు ఫాస్ట్గా వచ్చి ఆగుతుంది. కారు దిగి ఫాస్ట్గా వచ్చి మెడలో పసుపు తాడుతో ఉన్న చెల్లిని చూసి కొయ్యబారిపోయి ఆదిత్యపై పట్టలేని కోపంతో ఆదిత్యపై చెంపపై కొడతాడు. ఆదిత్య కాలర్ పట్టుకుని, నీకిలా చేయడానికి ఎంత ధైర్యం రా? ఈ రాజ్ చెల్లి జీవితంతో ఆటలా? ఆదిత్య కూల్గా రాజు చేతిలో నుంచి కాలర్ విడిపించుకొని, నేను ఇదంతా కావాలని చేయలేదు. ప్రెస్ వాళ్ళు ఇంకా ఆ మినిస్టర్ సృష్టించిన వాళ్ళలో మేం బలి పశువులం కాలేక ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. నేనేం చేసినా నా చెల్లి ఇంటి పరువు, ఒక ఆడపిల్ల మీద మచ్చ రాకుండా ఉండడానికి చేశాను అంతే తప్ప ఇందులో నాకు వేరే ఉద్దేశమే లేదు. ఆదిత్య చెప్పిన సమాధానానికి లావణ్య అక్కడికక్కడికి కుప్పకూలిపోయి స్రో తప్పి కింద పడిలోపే ఆదిత్య చూసి లావణ్యాన్ని పట్టుకుంటాడు. రాజ్ కంగారుగా లావణ్యాన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని లేపుతూ ఉంటాడు. ఆదిత్య నీళ్ళ కోసం చూస్తే ఎక్కడా ఉండవు. పక్కనే టెంకాయ ఉంటే దాన్ని పగలకొట్టి లావణ్య మొహంపై చల్లడంతో లావణ్యకి స్రోహ వస్తుంది. మెలక వచ్చిన లావణ్య తను ఎక్కడుందో చూసుకుని రాజ్ని పట్టుకుని ఏడుస్తుంది. నా తప్పేం లేదన్నయ్య, నేనే తప్పు చేయలేదు, వాళ్ళు చూపెట్టిందంత ట్రాష్, నాకేం తెలీదు అంటూ ఏడుస్తుంది. రాజ్ లావణ్యాన్ని కాసేపు ఏడవనిచ్చి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని లావణ్య కళ్ళని తన చేతులతో తుడిచి, నీ ఇష్టం లేకుండా ఏదీ నీ లైఫ్లో జరగదు,
ఆఖరికి జరిగిన ఈ పెళ్ళైనా సరే ఇది నీకిష్టమైతే నువ్వు ఈ బంధంలో ఉంటావు, లేదు అంటే ఇప్పుడే నేను నాతో పాటు తీసుకెళ్తాను. రాజ్ మాటలతో లావణ్య కొంత తేరుకొని ఆదిత్య దిక్కు చూస్తుంది. ఆదిత్య అలాగే సైలెంట్గా నిలిచిపోవడంతో లావణ్య రాజ్తో, లేదన్నయ్య, నా పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగినా పెళ్ళే కదా, అలానే నా జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నేను ఊరుకోను అంటూ ఆగి ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. రాజ్ సరే అని చెప్పి ఆదిత్యాన్ని లావణ్యాన్ని తీసుకుని ఇంటికెళ్తాడు. లైవ్ టెలికాస్ట్లో మొత్తం చూసిన ఆకాష్ గారు వాకిట్లోకి వెళ్ళి లావణ్య వాళ్ళని చూడగానే, అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడమేనా, నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక మాట చెబుదామని తెలీదా? లావణ్య అది కాదు అని వారించే లోపే చేసిందంతా చేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ లావణ్య చేయి పట్టుకుని బయటికి తోస్తాడు. లావణ్య ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తన కన్న తండ్రి అలా చేసేసరికి బొమ్మలాగా నిలబడిపోయింది. సులోచన ఎంత చెప్తున్నా వినకుండా ఆకాష్ గారు సులోచనతో, నీకు కూతురు ముఖ్యమే అనుకుంటే తనతో పాటు ఇప్పుడే వెళ్ళు, లేదు నీకు భర్త పిల్లలు సంసారం కావాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళు. రాజ్ ఎంత చెప్పినా కూడా ఆకాష్ గారు వినకపోవడంతో అసహనంగా ఆదిత్య వైపు చూస్తాడు. ఆదిత్య రాజ్తో నేను చూసుకుంటాను అని చెప్పి లావణ్య చేయి పట్టుకోబోయేసరికి ఆదిత్య చేయిని విసిరి కొడుతుంది లావణ్య. ఆదిత్య లావణ్య వైపు చూస్తే లావణ్య కోపంగా చూస్తూ ముందుకు నడుస్తుంది. ఆదిత్య అప్పటికే ఫోన్ చేసి తన చాపర్ని తెప్పించుకుంటాడు. లావణ్య ఆదిత్యాన్ని కింద నుంచి పైకి చూసి చాపర్ ఎవరిది అని అడుగుతుంది. ఆదిత్య నవ్వుతూ ముందుకు నడుస్తూ మనదే ఎక్కువ అనడంతో లావణ్య ఆదిత్య ఇద్దరు రామచంద్రపురానికి బయలుదేరతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.